రాధ ప్లేస్‌లో అయితే ప్రియ ఇంకా శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత ఇంక రాధే అనుకోని ఇంక విక్రమ్ అయితే ఇదో అక్కడ స్వీట్లున్నాయి. నువ్వు శోభనానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్ రాధా అని చెప్పనని అక్కడ స్వీట్లున్నాయి అయి తినేసి నువ్వు కింద పడుకునేసేయి అని చెప్పి అంటాడు. ఏంటి బావ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? కింద పడుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదని ప్రియ అనుకుంటుంది. అప్పుడు ఇంకా విక్రమ్ దగ్గరగా కూర్చుంటూ ఉంటే ఏంటి రాధా నువ్వేందో తేడాగా ఉన్నావు ఏంటి అని చెప్పని అంటూ ఉంటే ఇంక లేచి వెళ్ళి ప్రియ అయితే విక్రమ్‌నైతే పట్టుకుంటుంది. ఇవి నాకు ఇలాంటివన్నీ నాకు నచ్చవు. అయినా నువ్వేంటి రాధా ఇలా చేస్తున్నావని చెప్పనని ఇంకా ఇంకా అలా చేసేటప్పటికి ఇంక విక్రమ్‌కైతే కోపం వచ్చి ఇంకా రాధ ప్లేస్‌లో ప్రియ ఉందని చెప్పనని తనకు ఏసున్న దుప్పటానైతే తీసేసి ప్రియ నువ్వా అని చెప్పని అంటాడు. అయినా ఇలాంటి పనులు చేసేదానికి నీకు సిగ్గనిపించట్లేదా అంటే ఇది నా ప్లేస్ బావ నేను రావాల్సిన ప్లేస్‌లోకి తనని తీసుకొచ్చి నువ్వు పెట్టావు. అంతేగాని ఏం లేదు అన్నట్టుగా మాట్లాడేటప్పటికి ఇంక ప్రియానైతే ఇంక చెంప పగలగొడతాడు. కొట్టేసి ఇంక డోర్ తీసుకొని వెళ్తూ ఉంటే ప్రియ అయితే వెళ్ళొద్దు బావా అని చెప్పనని తననైతే పట్టుకొని ఆపాలని చూస్తుంది. ఇంకా రాధ ఏమో అక్కడ చీకటి గదిలో ఇంకా తనకి గాజు పెళ్ళికు కూర్చుకొని అక్కడ ఏడుస్తూ ఉంటే ఇంకా వెంటనే విక్రమ్ అయితే ఆ డోర్ తీసేసి రాధనైతే ఇంకా నడవలేకుండా అలా ఉంటుంది గాజు పెంక కూర్చుకొని. ఇంకా విక్రమే తన్ని ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉంటే ఇంకా ప్రియ అయితే మిమ్మల్ని ఇద్దరిని వేరు చేసేదాకా నేను వదిలిపెట్టను, నా మొగుడు ఎప్పటికైనా నువ్వే బావా అని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా రాధనైతే తీసుకొని వచ్చి ఇంకా రూమ్లో తీసుకొచ్చిన తర్వాత తన కాలు కట్టుకడుతూ ఉంటే నీకు చాలా భయం వేసిందా చీకటి గదిలో ఉండేటప్పటికి? నాకు బాధ అనిపించిన ప్రతిసారి మా నాన్న గుర్తుండేవాడు, కానీ ఈసారి మాత్రం మా నాన్న గుర్తు రాలేదు, నువ్వే నాకు గుర్తొచ్చావు అంటే నేను ఒంటరిగా ఉన్నానని చెప్పిన భయం వేసిందా అంటే అవును అని చెప్పని అంటుంది. నీకు ఎప్పుడు నేనే తోడుగా ఉంటాను కదా రాదా అంటే ఎంతవరకు అగ్రిమెంట్ అయిపోయేంత వరకు అంటే లేదు ఆ తర్వాత కూడా ఒక ఫ్రెండ్గా నీకు నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను అని చెప్పనని అంటూ ఉంటే ఇప్పుడు మొదటిసారి విక్రమ్ విషయంలో అయితే రాధ మంచిగా మనసు మార్చుకొని మీరు చాలా కోపిస్తే ఇలా అనుకున్నాను, కానీ మీరు చాలా మంచివారు అని చెప్పనని రాధ అయితే ఇంకా తన మీద ఇష్టం అయితే పెంచుకుంటుంది. ఇంకా విక్రమ్ కూడా అయితే ఒక్క క్షణం రాధ కనిపించకపోయేసరికి ఇంకా మొత్తం ఎక్కడ పోయిందా ఏందా అందులో కాలుకి గుచ్చుకుందని చెప్పని ఇంకా తల్లడిల్లిపోతాడు. ఆ ప్రేమను చూసి రాధ అయితే ఫిదా అయిపోతుంది.